నూజివీడులో భక్తులందరికీ కూడా ఒక సదావకాశం. నూజివీడు ఫైర్ స్టేషన్ దగ్గర అలాగే క్రికెట్ ప్రాంతాల్లో నెలకొండ ఉన్నటువంటి కోదండరామస్వామి, దాసాంజనేయ స్వామి, శ్రీకృష్ణ స్వామి వాళ్ళ దేవస్థానంలో వసంత నవరాత్రి వేడుకలు శుద్ధ పాఠ్యమి చైత్ర శుద్ధ పాఠ్యమి నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు కూడా 9 రోజుల పాటు వసంత నవరాత్రులుగా ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో స్వామివారి యొక్క ఆజ్ఞ మేరకు జరుగుతున్న కార్యక్రమాలు కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఇతరులుగా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాం. ఈ రోజు ఉదయం ఈ ప్రాంగణంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మరణాన్ని నాగేశ్వర శర్మ నిర్వహించారు. అలాగే తదనంతరం స్వామివారికి నాగనీరాజన కార్యక్రమం కూడా జరిపించడం జరిగింది. సాయంత్రం కూడా యథాతథంగా ఈ 9 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. అందులో ప్రప్రథమంగా మాకు ఆప్తమిత్రులు ఎంతో కార్యక్రమాల్లో మాకు చెందిన వారిలో ఉంటూ అన్ని కార్యక్రమాలను సాధిస్తున్నటువంటి మా మిత్రులలో ప్రసాద్ బాబు గారు వారు ప్రజలు ప్రఖ్యాతమైనటువంటి పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా సామాజిక నేతృత్వాల మీద ఎన్నో కార్యక్రమాలు గురకల రూపంలో ప్రదర్శిస్తూ ఇవే కాకుండా పరివేశాల్లో కూడా వారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ కార్యక్రమాల్లో కూడా సామాజిక చైతన్యాన్ని కలిగించేటువంటి అంశాన్ని తీసుకొని ప్రజల్లోకి వాళ్ళందరిలో ఉన్నటువంటి జిజ్ఞాస ఏదైతే ఉందో సామాజిక నేతృత్వాల్లో ఉన్నటువంటి బాధల్ని వాటన్నింటినీ కూడా ఈ కళారూపాన్ని ఉపయోగించుకొని చైతన్యపరుస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. మా ప్రసాద్ గారి బృందం ఈ రోజున స్వామివారి సమక్షంలో అత్యద్భుతమైనటువంటి సీతారామ కళ్యాణం అనేటువంటి బుర్రకథ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి వచ్చారు. ఇక్కడ రాసి తప్పుకుంటున్నాం కానీ కళలో సంబంధించినటువంటి వాసి మాత్రం ఏమాత్రం దగ్గర చక్కటి ఆస్వాదించే ప్రేక్షకులు నూజిలో చాలా ఎక్కువ మంది ఉంటారు. కొద్దిగా ఆలస్యమైన ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా వచ్చి ఈ ప్రజలందరూ భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించి ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా ప్రసాద్ గారి బృందానికి మరొకసారి ఈ నూజివీడు ప్రాంతం తరఫున మా ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క కార్యక్రమానికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఉండాలని దేశ విదేశాలలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని మన నూజివీడు యొక్క అభివృద్ధిని దేశ విదేశాల్లో చాటేందుకు మంచి అవకాశాలు అభివృద్ధులు ప్రసాదించాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మా ప్రసాద్ గారి బృందాన్ని ఆశీర్వదిస్తూ అనుగ్రహించవలసిందిగా శ్రీరామస్వామిని వేడుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.